హలో ఫ్రెండ్స్. ది మైండ్ పాశుపతాస్త్రం సెకండ్ డే కంటిన్యూ చేద్దాము. సో నిన్న చదివిన దాంట్లో ఏం చెప్పారు అంటే మనకి ఉన్న 3 గుణాలు, త్రిగుణాలు అంటాం కదా! త్రయోగుణము, రజోగుణము, సత్వగుణం గురించి చెప్పారనమాట. సో తమో గుణము అంటే ఏంటి? బాగా లేజీగా ఉండి ఏది చేయకుండా అన్ని పోస్ట్‌పోన్ చేస్తే దాన్ని తమో గుణము అంటారు. రజోగుణము అంటే ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు అది మనకి కరెక్టా? కాదా? ప్రతిదానికి లాభాలు, నష్టాలు ఆలోచించుకుంటూ చేయటము. లేకపోతే నెక్స్ట్ ఏంటి అంటే బాగా ఎప్పుడు చాలా ఎక్కువగా ఆశించేయటము. అలా ఉంటే కనుక దాన్ని రజోగుణము అన్నారు. సత్వగుణము అంటే ఏంటంటే ఇక కంప్లీట్‌గా యాక్సెప్టెన్స్‌లోకొచ్చేసి సో ఎప్పుడు ప్రేమతో ఉండటం దాన్ని సత్వగుణం అని చెప్పారు. సో ఇవాళ వచ్చి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో ఇది దీనిలో ఏమన్నారంటే భగవద్గీతలో 14:25 శ్లోకం చెప్తున్నారనమాట ఇక్కడ. ఇది తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. అంటే ఇది ఈ శ్లోకంలో ఏమని చెప్పారంటే మానవాపమానాల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుత్ కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానం లేనివాడును ఇలాంటి స్థితిలో ఉన్నవాడిని త్రిగుణాతీతుడు అనబడును. సో అంటే ఏంటంటే అసలు అవమానాలు కానీ గౌరవాలను కానీ ఫ్రెండ్స్ అని కానీ ఎనిమీస్ అని కానీ అందరినీ కూడా సమానంగా చూసేవాడిని. సో ఎటువంటి లాభము లేకుండా పనిచేసేవాడిని ఈ త్రి ఈ త్రిగుణాలకి అతీతంగా చెప్పవచ్చు అని చెప్తున్నారు. ఈ త్రిగుణాతీత స్థితి వలన అంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్న వాళ్ళని బ్రహ్మానందం బ్లిస్ఫుల్నెస్‌ని తత్వగుణముల వలన సుఖము, ఆనందం, జ్ఞానం, రజోగుణం వలన భౌతిక సంకల్పాల ప్రాప్తి, సుఖం, దుఃఖం, మానవావమానాలు, శుభాశుభములు, కష్టను సుఖాలు, లాభ నష్టాలు, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి సంప్రాప్తిస్తాయి. తమో గుణాల వల్ల అజ్ఞానం, తిరోగతి సంప్రాప్తిస్తుంది. సో ఇలా ఉండటం వల్ల ఏంటి అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండటం వల్ల మనకి ఫిజికల్ వరల్డ్‌లో జరగాల్సినవంతా కూడా ఎంతో బ్లిస్‌ఫుల్‌నెస్‌ని మనం ఇక్కడే చూస్తాము అని చెప్తున్నారనమాట. మనుషులకు ఈ గుణాలు ఎందుకు ప్రాప్తిస్తాయి? ఈ త్రిగుణాలు అనేవి ఎందుకు ప్రాప్తిస్తాయి అనేది కూడా చెప్తున్నారు. మనిషి యొక్క గుణాలు అతడు కలిగి ఉంటున్న చైతన్య శక్తి స్థాయిలు అంటే కాన్షియస్‌నెస్ లెవెల్స్ లేదా శక్తి స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్ పైన ఆధారపడి ఉంటాయి. అధమ స్థాయిలో అంటే అతి తక్కువ స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు తమో గుణాలు ఉంటాయి. మధ్యమ స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు రజోగుణాలు ఉంటాయి. ఉన్నత స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు సత్వగుణాలు ఉంటాయి. ఉన్నతోన్నతమైన స్థాయిలో చైతన్య శక్తిని కలిగి ఉంటున్నప్పుడు ఈ త్రిగుణ స్థితికి అంటే త్రిగుణాతీత స్థితి అంటే నిర్గుణ స్థితిలో ఉంటుంది. సో మనకు ఉన్నది త్రిగుణాలు అంటే ఈ గుణాలు మనకున్న కాన్షియస్‌నెస్ లెవెల్స్‌ని బట్టి మన ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటే కనుక మనము ఆహ్, అధమ స్థితిలో ఉంటాం. అంటే తమో గుణంలో ఉన్నట్లు. సో అదే కనుక మధ్యస్థంగా ఉంటే అది రజోగుణము అని. కాస్త ఉన్నత స్థితిలో ఉంటే మన శక్తి స్థాయిలు దాన్ని సత్వగుణాలు అని అంటున్నారు. సో ఈ 3 గుణాల కంటే ఇంకా మన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే, మన కాన్షియస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే కనుక ఈ 3 గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటాము అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, జోరాస్టర్, గురునానక్, మోజెస్ ఇలా ఎందరో యోగేశ్వరులు త్రిగుణాతీత స్థితిని అందుకున్న యోధులు. మనం కూడా వారి స్థాయిని యోగ సాధన ద్వారా అందుకోవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. సో ఈ నిర్గుణ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఎంతో మందిని గురించి చదువుకుంటూ ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా మనకిచ్చిన
ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఏంటి అంటే, మనము సాధన చేస్తే, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక, మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. త్రిగుణాతీత స్థితిని అందుకోవటానికి యోగ సాధనను అంటే మన ప్రాక్టీస్ చేయమన్నారు కదా! ఈ గుణాతీత స్థితికి రావాలి అంటే, వాటికి ఏం సాధన చేయాలి? ధ్యానం, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం ఆశ్రయించాల్సి ఉంటుంది అని. సో, మనకి ఏం ప్రాక్టీస్ చేయాలి అన్నా, మనము మన ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకోవాలి, మన కాన్షియస్ లెవెల్‌ని పెంచుకోవాలి అంటే, మనం చేయాల్సింది మెడిటేషన్ చేయటము, స్పిరిచ్యువల్ బుక్స్ చదవటము, స్పిరిచ్యువల్ మాస్టర్స్‌తో ఎక్కువగా హ్మ్, స్పెండ్ చేయటము. యోగ సాధన అనేది మనిషి యొక్క గుణాలను తమోగుణం నుండి రజోగుణం స్థాయిలోనికి, రజోగుణం నుంచి సత్వగుణం స్థాయికి, సత్వగుణం నుండి త్రిగుణాతీత స్థాయికి తీసుకొని వెళ్తుంది. సో, ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఒక్కొక్క స్టెప్‌గా పైకెదుగుతూ మన ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకుంటూ తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణం నుంచి త్రిగుణాతీత స్థాయికి అంటే నిర్గుణ స్థాయికి వెళ్తాము అని. రత్నాకరుడు అనే బోయవాడు తమో గుణాలు కల వ్యక్తి. యోగ సాధన ద్వారా వాల్మీకి మహర్షి అయ్యాడు. అంగుళీమాలుడు అంటే హంతకుడు, మూర్ఖుడుగా ఉండే బుద్ధుడి శిష్యరికం చేసి బుద్ధత్వాన్ని పొందాడు. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఒక బోయవాడుగా ఉన్న వాల్మీకి ఒక వ్యక్తి వాల్మీకిగా ఎలా మారాడు అని, ఒక హంతకుడుగా ఉన్న ఇతను బుద్ధుడి దగ్గర శిష్యరికం చేసి ఎంత ఎన్‌లైట్ అయ్యాడు అని చెప్పారనమాట. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా ఋషులవుతారు. శ్రీ చెప్పిన ఈ కవిత్వాన్ని మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారనమాట. సో, మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో, ఆ ప్రాక్టీస్ ద్వారా మనుషులు ఋషులవుతారు. సో, మనకి ఇక్కడ ఏమని చేయమంటున్నారు ప్రాక్టీసు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసి మనము ఋషులవుదాము. ఆ తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మహా ఋషులు కూడా అవుతాము అని చెప్తున్నారు. బలము మరియు శక్తి అనేది ఈ నెక్స్ట్ సెక్షన్. బలం ఒక వస్తువు లేదా సంఘటనను ఒక చోటు నుండి మరో చోటికి కదిలించడానికి ఉపయోగపడేదాన్ని బలం లేదా ఫోర్స్ అంటాము. భౌతికంగా, మానసికంగా, అహంకారపూరితంగా సంఘటనను ప్రభావితం చేసేదే బలం. ఉన్న స్థితి నుండి మరో స్థితిలోకి మార్చడానికి భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా ప్రయత్నం చేసేది బలం. ఈ బలం అనేది ఏకతలం అంటే సింగిల్ డైమెన్షన్ ఉనికిని కలిగి ఉంటుంది. సో, అసలు ఇంతవరకు నేను బలము అనే దాన్ని ఇలా కూడా ఆలోచించొచ్చు అనేది నాకు ఇప్పటి వరకు తెలియలేదు. సో, ఈ బలము, ఫోర్స్ అంటే ఏంటి అంటే అది మనం ఫిజికల్‌గా చూసే ఒక్కదాన్నే కాదు. ఒక ప్లేస్‌ని ఒక ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయటానికి మనం మామూలుగా ఫోర్స్ యూజ్ చేస్తాము. దాన్నే బలము అంటారు అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే భౌతికంగా మాత్రమే కాకుండా మానసికంగా అయినా, అహంకారపూరితంగా అయినా సంఘటనల్ని మన ఫోర్స్‌తో దాన్ని వాడతాము అని చెప్తున్నారు. ఇది సింగిల్ డైమెన్షన్‌కి సంబంధించింది అని కూడా చెప్తున్నారు. బలం 2 పార్శ్యాలను అంటే 2 డైరెక్షన్స్‌ని ఒకేసారి కలిగి ఉంటుంది. చర్య ఒక దిశలో ఉంటే ప్రతిచర్య వ్యతిరేక దిశలో ఉంటుంది. చర్య అంటే యాక్షన్, ప్రతిచర్య రియాక్షన్ ఒకేసారి పరస్పరము వ్యతిరేక దిశల్లో ఉంటాయి. బలం అనేది దృశ్య ప్రపంచం అంటే విజువల్ వరల్డ్‌కు సంబంధించినది. న్యూటన్ శాస్త్రవేత్త నియమాలలో 3వ నియమంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు. బలం అనేది మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో తర్కం, లాజిక్, విశ్లేషణ, ఎనాలిసిస్‌ల పరిధిలో దృశ్య ప్రపంచంలో ఉనికిని కలిగి ఉంది. బలం అనేది పరిమితులను కలిగి ఉంటుంది. సో, ఇక్కడ ఇంకా మని న్యూటన్ లాస్‌లో చదివాం గదా! థర్డ్ లా వచ్చి ఎవ్రి యాక్షన్ విల్ హావ్ ఎ రియాక్షన్ అని చెప్పి. సో, దాన్నే మళ్ళీ ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. సో, దీనికి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌లో మనం ఎలా చదివాము లాజికల్ మైండ్‌లోనే అనలైజ్ చేస్తూ అంటే ఒక ఫోర్స్ అనేది ఉంటే ప్రతి ఫోర్స్‌కి ఒక రియాక్షన్ ఎవ్రి యాక్షన్ హాస్ ఎ రియాక్షన్ అన్నాం కదా! సో, దాన్ని అలా మనం అర్థం చేసుకున్నాము విత్ సమ్ లిమిటేషన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చి శక్తి, ఎనర్జీ ఆర్ పవర్. శక్తి యొక్క సూక్ష్మ రూపం చైతన్య శక్తిగా పరిగణిస్తాం.
శక్తి అదృశ్య రూపంలో ఉంటుంది. శక్తి విశ్వానికి సంబంధించింది. శక్తి ఆత్మకు సంబంధించింది. శక్తి అనేది మహామూల చైతన్యానికి సంబంధించింది. ఇక్కడ మహామూల చైతన్యం అంటే ఏం చెప్తున్నారంటే గాడ్ స్టఫ్ ఆర్ ఆల్ దట్ ఈస్ ఆర్ బ్రహ్మానందము లేదా దైవ పదార్థము. సో ఈ ఎనర్జీ అనేది ఒక సూక్ష్మ రూపంగా కాన్షియస్నెస్ కు సంబంధించింది అని చెప్తున్నారు. ఇది విజిబుల్ గా అయినా ఉంటుంది. మోస్ట్లీ ఈ ఎనర్జీని మనం కళ్ళతో చూడలేము. ఇదంతా ఇన్విజిబుల్ గానే ఉంటుంది. సో ఈ ఎనర్జీ అనేది త్రూ అవుట్ ద యూనివర్స్ ఉంది. సో దీనికి మనము ఎనర్జీని పరమాత్మకి అంటే మన దాన్ని బ్రహ్మ రూపమైన ఉండొచ్చు, దైవ స్వరూపమైన ఉండొచ్చు, లేదా యూనివర్స్ అయినా మనం ఏ పేరైనా పెట్టొచ్చు. ఈ ఎనర్జీ అనేది మనం దేన్నైతే నమ్ముతామో మూల చైతన్యముగా దానికి సంబంధించింది అని చెప్తున్నారు. శక్తి నితృత్వ నియమం, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి సృష్టించబడదు, నశించబడదు. శక్తి ఒక రూపం నుండి మరో రూపంలోనికి మార్పు చెందుతూనే ఉంటుంది. శక్తి అనేక రూపాలలో ఉంటుంది. మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకుంటుందే మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట. సో అసలు ఎనర్జీ అనేది క్రియేటివ్ అవ్వదు, డిస్ట్రాయ్ చేయలేము. సో ఇది జస్ట్ ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి చేంజ్ అవుతూ ఉంటుంది. షేప్ నుంచి మరొక దానిలోకి కాన్స్టెంట్ గా ఎనర్జీ అనేది మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. శక్తి అనేది ఏకత్వాన్ని అంటే వన్నెస్ ని కలిగి ఉంటుంది. ద్వంద్వత్వాన్ని, డ్యుయాలిటీని అస్సలు కలిగి ఉండదు. విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. అనంతమైనది, పరిమితులు లేనిది. సో మనం అనుకునే ఎనర్జీ అది అంటే మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేసే ఎనర్జీ అయినా అయి ఉండొచ్చు. ఇంకా ఎటువంటి ఎనర్జీ అయినా సరే అది ఆల్వేస్ చేంజెస్ ఇట్స్ రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా. దానిలో మార్పు వస్తూనే ఉంటుంది కానీ అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వదు. సో ఈ శక్తి అనేది ఎప్పుడు ఏకత్వంలో వన్నెస్ లోనే ఉంటుంది. సో అది ఒక రూపాంతరం జరిగినప్పుడు అది దానికి అంతకు ముందు ఉన్న రూపము ఉన్న ఎనర్జీనే ఉంటుంది, లేదా నెక్స్ట్ ఇంకో రూపాంతరం చెంది దాన్ని కానీ ఒకే టైంలో ఆ రెండు రకాలుగాను ఉండదు అని చెప్తున్నారు. ఈ ఎనర్జీ అనేది మన యూనివర్స్ మొత్తం అంతా ఉంది, అన్లిమిటెడ్ గా ఉంది. దీనికి అసలు లిమిటేషన్స్ అనేవి మాత్రం లేవు అని చెప్తున్నారు. చర్య మరియు ప్రతిచర్య అనేవి శక్తి విషయంలో ఉండవు. అంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అనేవి ఈ ఎనర్జీలో ఉండవు అని. శక్తి అనేది మల్టీ డైమెన్షన్ స్వభావాన్ని ఏకకాలంలో కలిగి ఉంటుంది. శక్తి ద్వారా ఒకేసారి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మార్పులను కలుగు చేయగలదు. సో ఈ ఎనర్జీ ఎంత ఫాస్ట్ గా దానిలో చేంజ్ తీసుకొస్తుంది అంటే ఒకేసారి ఈ ప్రపంచంలో ఈ మొత్తం యూనివర్స్ మొత్తంలో కూడా చేంజెస్ ఒకేసారి తీసుకురాగలదు. దానిలో అంత ఎనర్జీ ఉంది అని చెప్తున్నారు అనమాట. ద ఎనర్జీ కెన్ షిఫ్ట్ విత్ ఇన్ సెకండ్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఈ శక్తి అనేది మల్టీ డైమెన్షన్ స్వభావాన్ని ఏకకాలంలో కలిగి ఉంటుంది. సో ఇది ఇందాక ఏమన్నారు, ఫోర్స్ అనేదేమో సింగిల్ డైమెన్షన్ కి సంబంధించింది అన్నారు కదా. ఈ ఎనర్జీ వచ్చేమో మల్టీ డైమెన్షన్ సంబంధించింది అని చెప్తున్నారు. బలము మరియు యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నారు ఎనర్జీకి. గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ పవర్, విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ పవర్, కాంతి శక్తి, లైట్ ఎనర్జీ, ఉష్ణ శక్తి, హీట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ అని చెప్తున్నారు అనమాట. సో మనం యాక్చువల్లీ ప్రతి ఆబ్జెక్ట్ కింద పడగానే మనం చిన్నప్పుడు చదువుకున్న ఏంటి గ్రావిటీ దాన్ని కిందకి పుల్ చేస్తుంది, అందుకే అది కిందకి వెళ్తుంది అన్న. సో దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎనర్జీ. సో అలానే మన బాడీలో ఉందంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అని అనుకుంటున్నాం కదా. సో దట్ ఈస్ అగైన్ ఎనర్జీ. సో మనం చుట్టూ ఉన్న లైటింగ్ సన్ అయినా అయి ఉండొచ్చు, లేదా మన మ్యాన్ మేడ్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిన బల్బ్స్ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీ, అవన్నీ కూడా లైట్ ఎనర్జీ కింద వస్తాయి. మనం సన్లో కానీ హీట్ లేకపోతే గ్యాస్ నుంచి కానీ దేని నుంచి కానీ హీట్ రిలీజ్ అయినప్పుడు అది కూడా ఎనర్జీనే అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు
ఫోర్స్ అండ్ పవర్ ఈ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నారు. ఈ పుస్తకంలో భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్‌కు సంబంధించిన విషయాలు, మరి బలము, శక్తి మధ్య వ్యత్యాసాల గురించి లోతుగా చర్చించలేము. క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే మనం ఫిజిక్స్‌లో చదివినట్లు ఫోర్స్‌కి, పవర్‌కి ఉన్న డిస్టింగ్విష్ ఏంటి అనేది ఎక్కువ చెప్పకుండా కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అని చెప్తున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, భీముడు బలవంతుడు, ఆంజనేయుడు శక్తివంతుడు. భీముడు ఖండబలాన్ని ప్రయోగిస్తే, ఆంజనేయుడు అంతర్శక్తిని ప్రయోగించాడు. సో, భీముడు, ఆంజనేయుడు ఇద్దరూ కూడా మనము బాగా ఎనర్జీ ఉన్నవాళ్ళు. వాళ్ళు చాలా శక్తిమంతులు. అంటే వాళ్ళు ఫోర్స్ యూజ్ చేయగలరు అని చెప్పి మనం అందరూ మన చదువుకున్న మహాభారతంలోను, రామాయణంలోను అనుకుంటూ ఉంటాం గదా! సో, ఈ వీళ్ళిద్దరిలో మధ్య మెయిన్ తేడా ఏంటి అంటే, భీముడేమో ఫిజికల్‌గా ఉన్న తన శక్తిని ఉపయోగించాడు ఖండబలాన్ని. ఆంజనేయుడేమో తన ఆహ్, లోపల ఉన్న ఇన్నర్ ఎనర్జీని ఉపయోగించాడు అని చెప్పి చెప్తున్నారు. మైక్ టైసన్స్, మొహమ్మద్ అలీ వంటి కుస్తీ వీరులు ప్రదర్శించేది బలం అయితే, రమణ రమణ మహర్షి కలిగి ఉన్నది శక్తి. ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే, మనం కుస్తీ పట్టేవాళ్ళు కానీ, ఎనీ బాక్సింగ్‌లు కానీ, ఫైటింగ్‌లు కానీ ఇలాంటివి ఏమన్నా చేసేవాళ్ళు వాళ్ళందరూ వాడేది ఫిజికల్‌గా వాళ్ళకున్న బలాన్ని వాడుతున్నారు. రమణ మహర్షి ఏమో లోపల తనలో ఉన్నదేమో ఇన్నర్ ఎనర్జీ అని చెప్పి చెప్తున్నారు. మనం అంతరంగ శక్తి అని చెప్పి చదువుకుంటూ ఉంటాం గదా! ఈ స్పిరిచ్యువల్ మాస్టర్స్ దాన్ని ఎక్కువ వాడతారు అని చెప్పి చెప్తున్నారు. బలం పరిమితులు కలది. శక్తి అనంతమైనది. ఒక కుస్తీ వీరుడు మల్లయుద్ధం లేదా కుస్తీ పోటీల్లో కొంతమందిని మాత్రమే ఓడించగలడు. శక్తిమంతుడు అంటే రమణ మహర్షి, మహాత్మా గాంధీ, మదర్ తెరిస్సా మొదలైన వారు లక్షలు, కోట్ల మందిని ప్రభావితం చేయగలరు. సో, హ్మ్. మనం ఫిజికల్‌గా ఆ ఎనర్జీని కనుక యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక, మనం కొంతమందిని మనం ఎవరినైతే ఫేస్ చేస్తూ ఉంటామో వాళ్ళని మాత్రమే ఓడించగలము మనకు కావాల్సినట్లు అని. అదే కనుక మన మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మన ఎనర్జీస్‌ని కనుక కనెక్ట్ అయితే కనుక, మన ఇన్నర్‌లో ఉన్న ఎనర్జీస్‌ని ఆహ్, బలాన్ని వాడితేనేమో ఫిజికల్‌గా మనం ఎవరినైనా జయించవచ్చు. అదే కనుక మన ఆహ్, ఎనర్జీని వాడితే, ఫోర్స్‌ని వాడితే ఫిజికల్‌గా, ఎనర్జీని వాడితే ఇంకా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ మందితో ప్రభావితం చేయగలము అని చెప్తున్నారు. బలాన్ని పాజిటివిటీ మరియు నెగటివిటీ 2 ఉంటాయి. అంటే ద్వంద్వత్వాన్ని కలిగి ఉంటుంది. సో, ఇందాకేమని చెప్పారు? బలం అనేది సింగిల్ డైమెన్షన్‌కి సంబంధించింది అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు? దీనికి డ్యుయాలిటీ కూడా ఉంటుంది. పాజిటివిటీ, నెగటివిటీ 2 ఉంటాయి బలానికి. కానీ శక్తి ఎల్లప్పుడూ పాజిటివ్ పైనే అనేక రూపాలలో ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో, మెయిన్ డిఫరెన్స్ బలానికి, ఎనర్జీకి ఏంటి అంటే, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద పాజిటివిటీ సైడ్. కానీ దీనికి మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆహ్, ఆహ్, దాని యొక్క ఎనర్జీని డిఫరెంట్‌గా చూస్తాము అని నాకలా అర్థమవుతుంది. కండబలంతో కొద్ది మందిని మాత్రమే ప్రభావితం చేయగలము. ప్రేమతో ప్రేమ అనేదేంటంటే శక్తనమాట. ఇక్కడ ప్రేమతో లక్షల మందిని ప్రభావితం చేయగలము. సో, ఇది చాలా సింపుల్‌గా ఒక సెంటెన్స్‌లో చెప్పారు. నాకు దీనిలో చాలా మీనింగ్ ఉన్నట్లు అనిపిస్తోందనమాట. సో, కండబలంతో కొద్ది మందిని మాత్రమే ప్రభావితం చేయగలము. సో, ఫిజికల్‌గా ఎవరినైనా ఓడించగలము అంటే, మనం ఎవరితో అయితే పోటీ పడుతున్నామో ఆ క్షణంలో, ఆ నిమిషం వాళ్ళని మాత్రమే మనం ఆహ్, వాళ్ళ మీద మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలము. అదే కనుక మనం ప్రేమతో కలిగి ఉంటే, కరుణతో కలిగి ఉంటే, ఎంతో మంది లక్షల మందిని మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలము అని చెప్పి చెప్తున్నారు. బలము మరియు శక్తి మధ్య భేదం ఇంతకంటే ఎక్కువగా వివరించటం అనవసరం. ఎందుకంటే మీరు ఇప్పటికే వాటి స్వభావాన్ని గురించి బాగా అర్థమై ఉంటుంది. సో, చాలా సింపుల్‌గా ఒక సెంటెన్స్‌లో చెప్పేశారు కదా! సో, ఇంకా అక్కర్లేదేమో అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంతో బలప్రయోగం చేస్తే మహాత్మా గాంధీ శక్తిని ప్రయోగించాడు. ఏది గెలిచిందో మీకు తెలుసు కదా! సో, మళ్ళీ ఏమని చెప్పారు ఎగ్జాంపులు? సో, బ్రిటిష్ వాళ్ళేమో మన మీద
షూటింగ్ చేసి కానీ మనల్ని భయపెట్టి కానీ సో ఇండియాని వాళ్ళు వశం చేసుకున్నారు. సో మహాత్మా గాంధీ ఏం చేశారు, దాన్ని శాంతియుతంగా తన ప్రేమతో ఎనర్జీస్ని పాస్ చేసి అందరినీ ఏకత్వంలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద మనల్ని గెలుపు సాధించేలాగా చూశారు. సో అది కూడా ఇలా ఫోర్స్ అండ్ ఎనర్జీకి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. శక్తి అనేది మహామూల చైతన్యం, అంటే బ్రహ్మ పదార్థం, దైవ పదార్థం, ఆల్ దట్ ఈస్ నుంచి ఉద్భవించేది. చైతన్య శక్తి యొక్క ఒకానొక రూపమే ఈ శక్తి. సో ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం అనుకునే గాడ్ స్టఫ్ ఆల్ దట్ ఈస్ అనే మెయిన్ మూల చైతన్యము మనకి మైండ్ పవర్ 1లో చెప్పారు కదా. సో ఆల్ దట్ ఈస్ అని, పూర్ణాత్మని, తర్వాత అంశాత్మని, దాని నుంచి మనం వచ్చాము అని చెప్పి ఇలా మల్టిపుల్ లెవెల్స్లో అనుకున్నాం కదా. సో ఈ శక్తి ఎనర్జీ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మూల చైతన్యం నుంచి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. కాన్షియస్నెస్ యొక్క ఒకే ఒక్క రూపమే ఈ శక్తి అని చెప్పి చెప్తున్నారు. మనుషులు కలిగి ఉంటున్న చైతన్య శక్తిని ఆధారంగా వారిలో గుణాలు ఉంటాయి. ఈ పుస్తకంలో చైతన్య శక్తి స్థాయిలు అంటే కాన్షియస్ లెవెల్స్లో స్థానంలో శక్తి స్థాయిలను అనే పదం ఎక్కువగా వాడుకుంటున్నాం. ఓకే, సో చైతన్య శక్తి స్థాయిలు కాన్షియస్ లెవెల్ బదులు ఈ బుక్లో ఈ చాప్టర్లో ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ అనేది వాడుతున్నారు అంటున్నారు. సో ఎనర్జీ లెవెల్స్ అన్నా కాన్షియస్ లెవెల్స్ అయినా ఈ రెండింటిని ఒకే మీనింగ్తో తీసుకోమని చెప్తున్నారు అనమాట. శక్తి స్థాయిలను అంటే ఎనర్జీ లెవెల్స్ ఎలా లెక్క కట్టాలి, దానికి కొలమానాలు అంటే మెజర్మెంట్స్ ఏ విధంగా నిర్ణయిస్తాం అనే టాపిక్స్ని 4వ అధ్యాయంలో తెలుసుకుందాం. శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ లేదా చైతన్య శక్తిని కాన్షియస్నెస్ని ఎంతెంతగా కలిగి ఉంటామో వాటికి అనుగుణంగా మన గుణాలు, క్వాలిటీస్, నడవడిక, ప్రవర్తనలు, ముఖ్యంగా మానవ గుణాలు, హ్యూమన్ క్వాలిటీస్ ఆధారపడి ఉంటాయి. మనలో ఎంతో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, మన ఏ రేంజ్లో ఉన్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము మన ఎనర్జీ లెవెల్స్లోని లేదా కాన్షియస్నెస్ లెవెల్స్లో ఉన్నామో దానిని బట్టి మన థింకింగ్ కానీ మన చేసే కర్మలు కానీ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. మహాభారతంలోని పాత్రల్లోనే తీసుకుంటే కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇతర కౌరవులు, పాండవులు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ద్రౌపది, వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు వంటి వ్యక్తుల శక్తి స్థాయిలు వేరువేరుగా ఉన్నాయి. వారి వారి శక్తి స్థాయిల్లో వారి గుణాలు, ప్రవర్తనలు, నడవడికలు ఉండేవి. ఆ గుణాలకు అనుగుణంగానే వారు జీవించారు, కర్మలను ఆచరించారు, కర్మ ఫలితాలను, ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నారు. సో ఒక ఎగ్జాంపుల్లో మనకి మహాభారతంలో అందరి డిఫరెంట్ పాత్రల గురించి చెప్పారు. సో ఆ పాత్రలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి అంటే వాటికి ఉన్న ఎనర్జీ లెవెల్స్, కాన్షియస్ లెవెల్స్ని బట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు. సో దుర్యోధనుడు ఎందుకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, ధర్మరాజు ఎందుకు పాజిటివ్గా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్, కాన్షియస్ లెవెల్స్ని బట్టి ఉన్నాయి అని. అంటే అది నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది మనం చూసే తీరుని బట్టి కూడా ఉంటుంది కదా. సో దాన్ని అంటే అదంతా కూడా ఓన్లీ పాజిటివ్గానే ఉంటుంది, మనం ఆలోచించే ఆలోచనను అది మారుతుంది అని మన కర్మను. సో మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి, కాన్షియస్ లెవెల్స్ని బట్టి మనము చేసే కర్మలు, వాటికి ఆ కర్మల నుంచి వచ్చే ఫలితాలు, ఆ ఫలితాల నుంచి మనం నేర్చుకునే స్పిరిచువల్ నాలెడ్జ్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఒక మనిషి జీవాత్మకు కల చైతన్య శక్తికి అనుగుణంగానే వారికి గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు అనుగుణంగానే వారు కర్మలను ఆచరిస్తారు. సో మనం ఇది జస్ట్ మహాభారతం గురించి చెప్పారు. ఇప్పుడు మనం మామూలుగా మన గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మనకున్న కాన్షియస్నెస్ని బట్టి మనకి ఏవైతే ఉన్నాయో మన థింకింగ్ కానీ, మనం చేసే పనులు కానీ, మనం ఏదైనా ఒక దానికి ఎలా రెస్పాండ్ అయినా, రియాక్ట్ అయినా కూడా
మనకున్న కాన్షియస్ లెవెల్స్ని బట్టి మనం చేస్తాము అని చెప్తున్నారు. సో సో ఆ కాన్షియస్ లెవెల్స్ని పెంచుకోవాలి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టే ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం చేయాలి, స్పిరిచువల్ బుక్ రీడింగ్ చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి అని. మహాభారతంలోని ఆది నుండి అంతం వరకు హీరో వేదవ్యాసుడు, సూత్రధారి శ్రీకృష్ణుడు, మిగతా వారంతా పాత్రధారులే. సో మహాభారతాన్ని చూస్తే మరి బుక్ రాసింది ఎవరు అంటే వేదవ్యాసుడు అంటాం కదా. సో దానిలో మెయిన్ పాత్రలు ఎవరు అంటే వేదవ్యాసుడు హీరో అయితే శ్రీకృష్ణుడు మెయిన్ క్యారెక్టరు, మిగతా వాళ్ళందరూ జస్ట్ యాక్టర్స్ అని చెప్తున్నారు. మహాభారతంలోని అన్ని పాత్రల గుణాలను ఇప్పుడు ఈ వర్తమానంలోని ప్రజల్లో చూస్తున్నాం. ఈ భాగవతం, రామాయణం, మహాభారతంలోని పాత్రలు ఇవాళ ప్రజానికంలోని గుణాలను అవగతం చేసుకునేందుకు దోహదపడతాయి. అలాగే బైబిల్ గ్రంథంలోని పాత్రలు కూడా మన గుణాలను విశదపరుస్తూ ఉంటాయి. సో అది మన మహాభారతంలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో, ఇలా ఇందాక చెప్పినట్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణుడు, ఇలా ఇంతమంది ఎలా ఉన్నాయో ఇవన్నీ కనుక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మనతో పాటు ఉన్న వాళ్ళు, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ కనుక మనం కూడా దాన్ని చూసుకుంటూ ఉండవచ్చు మనం చుట్టూ ఉన్న ప్రజల్లో అని చెప్తున్నారు. అప్పుడు కనుక మనకు అర్థమవుతుంది. అంటే ఎవరికి ఎంత కాన్షియస్‌నెస్ ఉంది, ఎవరు ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పి అంటే ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనకి కాస్త అర్థమవుతుంది అని చెప్తున్నారు. మన మహాభారతం అన్నట్లుగానే ఇప్పుడు బైబిల్‌లో కూడా సేమ్ అలానే ఉన్నాయి. డిఫరెంట్ యాక్టర్స్ అక్కడ కూడా సేమ్ అలానే డీటెయిల్‌గా తెలుస్తుంది అని చెప్తున్నారు. శక్తి స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్ మరి మానవ గుణాలు. సో శక్తి స్థాయి ఎనర్జీ లెవెల్స్‌నంట ఒక స్కేల్‌లో చెప్పొచ్చు అని చెప్తున్నారు. శక్తి స్థాయిల్ని 1 నుండి 1000 వరకు లెక్కిస్తాము. అంటే 1 అంటే 10 పవర్ 1 అని, 2 అంటే 10 స్క్వేర్ అని, 3 అంటే 10 పవర్ 3 అని, 10 అంటే 10 పవర్ 10 అని, 150 అంటే 10 టు ద పవర్ 150 అని, 300 అంటే 10 టు ద పవర్ ఆఫ్ 300 అని గణిత శాస్త్రంలో లెక్కిస్తాము. సో ఏంటంటే శక్తి స్థాయిల్ని 10 టు ద పవర్ ఆఫ్ 1, 10 టు ద పవర్ ఆఫ్ 2, 10 టు ద పవర్ ఆఫ్ 3 అలా యూనిట్స్ లాగా చెప్పొచ్చు అని చెప్తున్నారనమాట. సో 10 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 10 కదా. సో దాన్ని పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో దాన్ని 1 యూనిట్ గాను, 10 టు ద పవర్ ఆఫ్ 2 అంటే 100 కదా. కానీ దాన్ని ఆ పవర్ ఎంత ఉంది పైన? 2 కాబట్టి దాన్ని 2 యూనిట్స్ గాను లెక్కిస్తాము అని చెప్తున్నారు. సో 10 టు ద పవర్ ఆఫ్ 10 ఉన్నారనుకో అప్పుడు అది 10 యూనిట్స్ కింద అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో 10 టు ద పవర్ ఆఫ్ 2 అనేది 1 యూనిట్ కంటే అంటే 10 రెట్లు ఎక్కువైంది అని చెప్పి. సో 2 యూనిట్లకి 3 యూనిట్లకి ఎంత తేడా ఉంటుంది? ప్రతి దానికి 10 రెట్లు తేడా వస్తుంది. అంటే 10 టు ద పవర్ ఆఫ్ 2, 10 టు ద పవర్ ఆఫ్ 3కి డిఫరెన్స్ ఏంటి? 10 రెట్లు ఉంది కదా. సో అలా ఒక యూనిట్‌కి ఇంకొక యూనిట్‌కి 10 రెట్లు తేడా ఉన్నట్లుగా అలా లెక్కిస్తాము అని చెప్తున్నారు. శక్తి స్థాయిలను ఈ విధంగా లెక్కిస్తాము. శక్తి స్థాయిలు శూన్యం అంటే 0 నుంచి 19 యూనిట్ల మధ్య ఉంటుంది. మరి ఇందాక 1000 అన్నారు. బట్ ఓకే. సో ఇక్కడ సెక్షన్‌లోనేమో ఇంతకుముందు సెక్షన్‌లోనేమో 1 నుంచి 1000 వరకు లెక్కిస్తాము అన్నారు. ఇక్కడేమో మళ్ళీ 0 నుంచి 19 యూనిట్ల మధ్య అని చెప్తున్నారు. ప్రస్తుతం మానవ జాతి ఈ శక్తి స్థాయిలో లేదు. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ఏకకణజీవులు మరికొన్ని జాతులు ఈ స్థాయిలో ఉన్నాయి. ఓకే. సారీ నేను తప్పు చూసాను. సో బేసిక్‌గా మొత్తం మన శక్తి స్థాయిలు 1 నుంచి 1000 వరకు ఉంటాయి. అంటే ఆ యూనిట్స్‌లో 1 యూనిట్ నుంచి 1000 యూనిట్స్ వరకు ఉంటాయి. సో ఇందులో ఎవరెవరు ఏ యూనిట్స్ మధ్యలో ఉన్నాము అనేది చెప్తున్నారనమాట. సో 0 నుంచి 19 యూనిట్ల మధ్యలో ఎవరున్నారు అంటే సో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటి చిన్న చిన్న క్రిములు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో హ్యూమన్స్ ఈ రేంజ్‌లో లేరు అని. సో 20 నుంచి యూనిట్ల వద్ద నుంచి ఈ శక్తి స్థాయిలో షేమ్ అంటే అవమానము, నింద, దూషణ ఉంటుంది.
సో 20 యూనిట్స్ దగ్గర మనలో ఒక షేమ్ అనే ఒక ఫీలింగ్‌తో స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. 20 యూనిట్ల నుండి 29 యూనిట్ల వరకు ఈ గుణాలు ఉంటాయి. ఈ శక్తి స్థాయిలోని మనుషులు అవమాన భారంతో తలదించుకోవటం, కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించటం, కొద్దిమంది మాత్రం ఆత్మహత్యకు పాల్పడటం, ఇతరులను అవమానించటం, నిందించటం వంటివి చేస్తూ ఉంటారు. సో, 20-29 యూనిట్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన షేమ్ అనే ఒక భావనతో ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఆ షేమ్ అనే ఫీలింగ్‌లో తమ మీద తనైనా ఉండొచ్చు. లేదా వేరే వాళ్ళని అవమానించటం, నిందించటం అయినా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. బాల్యంలో లేదా యవ్వనంలో వీరిపైన లైంగిక వేధింపులు, లైంగిక దాడి వంటివి జరగటం వల్లనో, లేదా కొన్ని సంఘాలలో అంటరానితనం, కుల బహిష్కరణ వంటివి జరగటం వల్లనో, వీరు అవమానానికి సంబంధించిన భావనలను, నిందలను కొన్ని సంవత్సరాల తరబడి కలిగి ఉంటారు. సో, ఈ యూనిట్స్‌లో ఎందుకున్నారు అంటే, వాళ్ళు చిన్నప్పుడు ఏదో ఒక ఆహ్, ఆహ్, ఇబ్బంది పడుంటారు. అంటే దానివల్ల వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడటం కానీ, లేకపోతే సొసైటీ వాళ్ళని సరిగ్గా ఇంక్లూడ్ చేసుకోవటం జరగకపోవటం వల్ల కానీ అయ్యుండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. వారికి మానసికంగా, వైద్య శాస్త్రం పరంగా ట్రీట్మెంట్ ఇచ్చి సాధారణ స్థితిలోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. లేకపోతే జీవిత కాలమంతా అలాగే ఉండిపోతారు. దీని పర్యవసానంగా మానసిక రుగ్మతలకు, వెర్రి ఆలోచనలకు, పిచ్చితనానికి లోనవుతారు. వారు ఎన్నో మనోవైకల్యానికి లోనవుతారు. లేదా క్రూర స్వభావం కలవారిగా తయారవుతారు. వారు జంతువులను తమ శత్రువులుగా భావించి క్రూరంగా హింసిస్తూ ఉంటారు. జనంలో కలవటానికి సిగ్గు, లజ్జ, బిడియాలతో లోనవుతూ ఉంటారు. జనంలో తిరగటానికి అంతగా ఇష్టపడరు. దూరంగా ఉంటారు. లోలోపల మదన పడుతూ ఉంటారు. వెర్రి భ్రమలకు లోనవుతూ ఉంటారు. తమలో లేనివి ఊహించుకొని వెర్రి ఆలోచనలు కలిగి ఉంటారు. సో, ఈ యూనిట్స్ బిట్వీన్ 20 అండ్ 29లో ఉన్నవాళ్ళు ఒక రకమైన సైకోసోమాటిక్ డిజార్డర్‌లో ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, వీళ్ళకి ట్రీట్మెంట్ చాలా అవసరము. మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో, వీళ్ళేంటంటే ఏమీ ఆహ్, ఆహ్, లేనివన్నీ కూడా ఊహించుకొని డిఫరెంట్ పాత్ ఆఫ్ థింకింగ్‌లో ఉంటారు అని. వారిని అలాగే వదిలేస్తే సమాజంలో తీవ్రమైన నేరస్తులుగా లేదా కరడు కట్టిన హంతకులుగా తయారవటం లేదా పిచ్చి వాళ్ళైపోయి రోడ్లలో వీధుల్లో తిరుగుతూ ఉంటారు. వీరికి సరైన చికిత్సా విధానం ఏదో విధంగా ధ్యానంలోనికి దింపటం. ధ్యానం లేదా కనీసం కళ్ళు మూసుకుని అలాగే కొన్ని నిమిషాల పాటు అలవాటుగా అభ్యాసం చేయించాలి. తరువాత క్రమంగా వారిలో చైతన్య శక్తి వృద్ధి చెందడం ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉంది. సో, వీళ్ళలో మెడికల్ ట్రీట్మెంట్ ఒకటే కాదు. సో, మళ్ళీ వీళ్ళని ఎలాగైనా కనుక మెడిటేషన్ చేయించగలిగితే కనుక వాళ్ళలో చేంజ్ రావటం కుదురుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో, మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళలో కాన్షియస్‌నెస్ పెరుగుతుంది కదా! సో, ఆటోమేటిక్‌గా ఆహ్, వాళ్ళు చిన్నప్పుడు ఏదైతే ఫేస్ చేశారో దానిలో క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నాకలా అర్థమవుతోంది. రత్నాకరుడు అనే బోయవాడు అంగుళీమాలుడు ఈ కోవలోనికే వస్తారు. సో, ఇందాక చెప్పారు కదా! వాల్మీకి ఆహ్, చిన్నప్పుడు తన చిన్నతనంలో బోయేవాడుగా వేరే జంతువుల్ని హింసించేవాడు. ఆయన వాల్మీకి అయ్యాడు అని. సో, ఆయన కూడా ఏమైంది? మెడిటేషన్ చేసి తనను తాను ఆత్మలో మార్పు తీసుకొచ్చుకున్నాడు. అలానే హ్మ్, మాలుడు దొంగతనం చేస్తూ ఈ క్రూరత్వంతో ఉన్న ఆయన బుద్ధుని సాంగత్యంలో ఆయన కూడా మారాడు అని. రైల్వే ప్లాట్‌ఫార్మ్ పైన, బస్ స్టాండ్‌లోను అనాథలుగా, భిక్షగాళ్ళుగా ఉన్న పిల్లలు ఈ కోవలోనికి అంటే 20, 29 యూనిట్ల మధ్యలోనికే వస్తారు. వీరు పెరిగి పెద్దయిన తర్వాత ప్రమా సమాజంలో కరడు కట్టిన నేరస్తులుగా లేదా పిచ్చివాళ్ళుగా తయారవుతారు. సో, వీళ్ళు కనుక మనకి ఆహ్, ఎవరు పట్టించుకోని చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళు కనుక వాళ్ళ మీద మనము ఆహ్, ఆహ్ హెల్ప్ చేయకపోతే కనుక వాళ్ళు క్రిమినల్ మైండ్స్‌గా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అనాథ శరణాలయాలు, ప్రభుత్వ బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని చేరదీసి వారిలో మార్పు కలిగించడానికి సరైన చికిత్సా విధానాలు
మరి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. ఇది బిట్వీన్ 20 అండ్ 29 యూనిట్స్ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారనమాట. నెక్స్ట్ బిట్వీన్ 30 అండ్ 39 యూనిట్స్ మధ్యలోది ఉంది. ఇది కంటిన్యూ చేద్దాం ఇవాళ. ఓకే. సో ఈ 30 అండ్ 49 యూనిట్స్ గురించి చదువుదాము. ఇందులో ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు అని. వారికి ఎక్కువగా పాపం చేశామనే భావనలు, తప్పు చేశామనే అపరాధ భావనలు ఎక్కువగా ఉంటాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోవటం, తమను తాము నిందించుకోవటం, సెక్స్‌లో బాధింపబడటానికి ఇష్టపడటం, తాము పుట్టుకతో పాపులం అనే భావనలు కలిగి ఉండటం వంటి గుణాలు వారిలో ఎక్కువగా ఉంటాయి. సో ఏంటంటే ఎప్పుడు ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఈ బిట్వీన్ 30 అండ్ 49 యూనిట్స్ మధ్యలో ఉంటారు ఎనర్జీ లెవెల్స్ అని చెప్తున్నారనమాట. ఇలాంటి భావనలు వలన వారిలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవటం, మానసిక రోగాలకు లోనవ్వటం, యాక్సిడెంట్స్‌లో చనిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. వారికున్న ఫీలింగ్స్‌కి అనుగుణంగా బలి పశువులు అంటే నేరాలు, దొంగతనాలు వంటివి వాటిలో ఇరుక్కుంటూ ఉంటారు. సో వాటికి వాళ్ళకెప్పుడు ఈ గిల్ట్ ఫీలింగ్ ఒకటుంది కదా! సో దానివల్ల ఏంటి అంటే ఎప్పుడు ఆహ్, ఆహ్, వాళ్ళు ఏమి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇబ్బందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చేయొచ్చు, ఒక్కొక్కసారి చేయకుండా కూడా నేరాలు, దొంగతనాలు లాంటివి వాళ్ళకి ఆపాదిస్తాయి అని చెప్తున్నారు. దురదృష్టవశాత్తు వారి అజ్ఞానం మూలంగా అన్ని మతాలు వారిని పాపులుగా ఎంచించటం జరుగుతుంది. ఈ శక్తి స్థాయిల్లోని వారు పాపానికి ప్రాయశ్చిత్తంగా తమను తాము కొరడా దెబ్బలు కొట్టుకోవటం చేస్తూ ఉంటారు. పాప ప్రాయశ్చిత్తంగా గ్రామ దేవతలు లేదా ఇతర దైవాలకు జంతువులను బలి ఇస్తూ ఉంటారు. జంతువులను బలి ఇస్తే వారికి పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది అని భావిస్తూ ఉంటారు. ఎవరైనా పాపం చేస్తే రాళ్లతో కొట్టడం, కొరడాతో కొట్టడం లేదా ఏదైనా గాయం చేస్తే శిక్షలు వేస్తే కానీ పాప పరిహారం అవ్వదని వారు భావిస్తూ ఉంటారు. సో ఈ యూనిట్స్‌లో ఉన్నవాళ్ళు బిట్వీన్ 30 అండ్ 49 ఎనర్జీ లెవెల్స్‌లో ఉన్నవాళ్ళు ఏంటంటే పాప ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి అంటే బలి ఇస్తే కానీ లేకపోతే ఏదన్నా ఆహ్, ఫిజికల్‌గా హర్ట్ చేస్తే కానీ దాని నుంచి బయటికి రాలేము అనే ఫీలింగ్‌లో ఉంటారు అని చెప్తున్నారు. జడ్జ్ ఏ నాట్ తీర్పు చెప్పకము అనే కాన్సెప్ట్ వారికి ఏమాత్రం అర్థమయ్యే పరిస్థితిలో ఉండదు. పాపాలు చేస్తే అమ్మోరు లేదా దేవుడు శిక్షిస్తాడని తీవ్రమైన అపరాధ భావంలో ఉంటారు. సో వాళ్ళకి అసలు జడ్జ్ చేయకూడదు అనే విషయం అసలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఏదో తప్పు చేశాము, దానివల్ల వాళ్ళకి ఏదో శిక్ష పడుతుంది అనే మైండ్ సెట్‌లోనే ఉంటారు అని చెప్తున్నారు. ఇండియాలో, ఆఫ్రికా దేశాల్లో గ్రామ దేవతల సంతృప్తి కోసం జంతువు బలులు ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవ మతంలో పాపులను సతాను అంటే సాటన్ ప్రతినిధులుగా పేర్కొనటం జరుగుతుంది. ఇస్లామిక్ దేశాలలో వ్యభిచారం, దొంగతనం వంటి వాటిని పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపటం జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఇంకా ఈ పాపభీతితో అపరాధ భావంతో మగ్గుతున్నారు. సో ఏ కంట్రీస్‌లో ఈ మైండ్ సెట్‌తో ఈ గిల్ట్‌తో ఏమేం చేస్తున్నాము అనేది చెప్పారనమాట. ఇండియా, ఆఫ్రికాలోనేమో మనం జంతు బలులిస్తున్నట్లు, అలానే ఇస్లామిక్ కంట్రీస్‌లోనేమో ఇలా దొంగతనాలు ఇవి ఎక్కువగా ఉండి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపటం లాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. యోగ సాధన ముఖ్యంగా ధ్యానం లేదా కనీసం కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కూర్చోవటం వంటివి చేయించి క్రమక్రమంగా వారిలో చైతన్య శక్తిని వృద్ధి చేయించడం ద్వారా వాళ్ళలో మార్పు తీసుకొని రావచ్చు. వారిని అలాగే వదిలేస్తే జీవితకాలం అంతా అలాగే ఉండిపోతారు. సో వీళ్ళని ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా ధ్యానంలోనే తీసుకురావాలి అని చెప్తున్నారు. యోగ సాధన మరి మానసిక వైద్య చికిత్సల ద్వారా వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి శిక్షించాలి, పాపం చేసిన వారిని శిక్షించాలి అని భావించేవారు కూడా ఈ శక్తి స్థాయిల్లోనే ఉన్నారు. ఈ శక్తి స్థాయిల్లోని మనుషుల వలన సమాజానికి చాలా చెడు జరుగుతుంది.
సో, ఇలా తప్పు చేసేవాళ్ళు గిల్ట్ ఫీలింగ్‌లో ఉన్న వాళ్ళే కాదు. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళని మనము శిక్షించాలి. వాళ్ళకి ఏదో ఒక రకంగా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకునే మైండ్‌సెట్ కూడా ఈ సేమ్ ఎనర్జీ లెవెల్స్‌లోనే బిట్వీన్ 30 అండ్ 49 యూనిట్స్‌లోనే ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సో, ఇవాళ ఇక్కడితో ఆపుదాము. రేపు 50 యూనిట్స్ దగ్గర నుంచి మళ్ళీ చదువుదాము.